హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. గత కొంతకాలంగా మత్స్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో 6 వేటకు వెళ్లి కనిపించకుండా పోయారు. వారి గురించి విశేషాలు చెప్పండి, వాళ్ళని కొంచెం కాపాడండి, వాళ్ళని రక్షించండి, వాళ్ళకి ఏమైందో అట్లీస్ట్ కనుక్కొని చెప్పండి అంటూ మత్స్యకారులు వైజాగ్లో ఫిషింగ్ సెంటర్ దగ్గర అక్కడ ఇక్కడ ఆందోళన చేస్తూ పదే పదే కనిపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మనం క్లియర్గా ఆలోచించినట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కోసం వైజాగ్ వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ జరిగినటువంటి ఒక వింత ఘటన మీరు చూస్తే చాలా షాక్ అవుతారు. అన్నా జగనన్న, మీరు మాకు భరోసా ఇవ్వండి. గతంలో ఇదే వైజాగ్లో విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ దగ్గర ఘటన జరిగి ఊపిరాడక ఎంతో మంది చనిపోతే ₹1 కోటి డబ్బులు ప్రకటించి చనిపోయిన ప్రాణాలు ఎలాగో తిరిగి తీసుకురాలేము, ఇది వాళ్ళ కుటుంబానికి భరోసా అంటూ ఇప్పించి ₹1 కోటి ప్రతిపక్షాలకు కూడా దడ పుట్టే విధంగా ప్రకటించావన్నా. అలాగే ఈ 6 కూడా మీరు తోడుగా ఉండి ఉంటానే మాట ఇవ్వండి అన్న, మేము అలాగే దండేసి దండం పెట్టి ఇంట్లో పెట్టుకుంటామంటూ అక్కడ వారు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ వీడియో చూడండి. ప్రతిపక్షాలు కూడా భయపడే విధంగా ఒక్కొక్కరికి ₹1 ప్రకటించిన ఏకైక సీఎం మన దేశంలో కాదు, మన రాష్ట్రంలో ప్రపంచం మొత్తానికి ఇలాంటి సీఎం లేరన్నా. అలాగే ఈ 6 కూడా మరి ఏవైతే ఉన్నాయో మీరు ఏదైనా ఉద్యోగం ఏదో ఇచ్చి భరోసా ఇస్తే వాళ్ళు మీ దాంట్లో మీ ఫోటో పెట్టుకోండి. చూశారు కదా, గతంలో ఎంతో మంది మత్స్యకారులు తప్పిపోయి పాకిస్తాన్ జైలు చెరలో పడి మగ్గుతూ ఉంటే అప్పట్లో పాదయాత్రలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారిని తిరిగి తీసుకొస్తాను అని ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో సార్లు ఢిల్లీ వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి, పాకిస్తాన్ హైయర్ అఫీషియల్స్ తో మాట్లాడి వాళ్ళని విడిపించి ఇండియాకు తీసుకొచ్చిన తర్వాత కూటమి కుట్రలో భాగస్వాములుగా ఈ ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళంతా కలిసి మమ్మల్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటూ అబద్ధాలు చెప్పిన ఘటన గతంలో మనం చూసాం. దానిపైన తండేలను సినిమా వస్తే దాంట్లో కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ చెప్పలేదు. ఏంటంటే అది రాజకీయాలకు అతీతంగా సినిమా ఉంది కాబట్టి దయచేసి దాన్ని మేము రివీల్ చేయలేమంటూ అల్లు అరవింద్ వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయితే అప్పుడు వెన్నుపోటు పొడిచిన మత్స్యకారులకి ఇది సరిగా జరగాల్సిన శాస్త్రే. అప్పట్లో చాలామంది జగన్మోహన్ రెడ్డి పాకిస్తాన్ నుంచి ఎంతో కష్టపడి తీసుకొస్తే కనీసం పట్టించుకోకుండా ఎవరో మధ్యవర్తుల మాటలు విని కూటమి ఇచ్చే డబ్బులు కక్కుర్తిపడి అసత్యాలను చెప్పారు అనేది అప్పుడు చాలా పెద్ద న్యూస్ గా అయింది. అయినా కూడా ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏంటి చేసింది మర్చిపోయే వాళ్ళు అనేసి ఆయన వదిలిపెట్టలేదు. కనీసం ఇప్పుడు 6 తప్పిపోతే వారికి తోడుగా నిలబడాలి, వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడాలనే ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైజాగ్ వెళ్ళి వాళ్ళని పరామర్శించి అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపుతూ మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూపిస్తా చూడండి. నిజంగా మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే, ఈ ప్రభుత్వంలో ఇన్సిడెంట్ జరిగింది, కనీసము ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం ఇంటికి కూడా రాలా. ఎంత ఆశ్చర్యం కదా, ఆలోచించండి ఒకసారి. ఇంతమంది చనిపోతే ఒక్కరంటే ఒకరు ఇంటికి వీళ్ళని పరామర్శించడానికి పోగా ఫోన్లో అనితమ్మ గారు ఇలా దీనమోహం పెట్టి ఆర్టిస్టులకు అని ఏడుస్తూ అనితమ్మ గారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ విషయం కనుక మీరు చూస్తే మీకు అర్థమైంది. పెర్ఫార్మెన్స్ పీక్స్. చాలామంది చెప్తుంటారు మహానటి అనే పేరు కూడా ఆవిడకు ఉందంటారు. సో ఆ విధంగానే నటించారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి పట్టించుకోరు, డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే హోంమంత్రి గారు కనీసం ఈ జిల్లావాసే ఆవిడ కూడా కనీసము రాను కూడా రాలా. ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి అచ్చెన్నాయుడు, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి, ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి అచ్చెన్నాయుడు ఏం మాట్లాడుతున్నారన్న. అక్కడ ఏమైనా గట్టి చట్నీతో సాంబార్ ఇడ్లీ పెడితే దోశలు వేస్తే అచ్చెన్నాయుడు గారు వస్తారు. వీళ్ళే ఏడుస్తూ ఉంటే అక్కడ ఏం పెడతారు? గట్టి చట్నీ కావాల్సిందే, టైంకి ఫుడ్ ఉండాలి. ఆ టైము అచ్చెన్నాయుడు గారు ఇక్కడ దాకా వచ్చి ఉత్తరాంధ్ర వెళ్ళిపోతే వీళ్ళు అసలు ఏడుస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఫుడ్ ఏం దొరకదు, ఎలా వస్తారు? పాపం ఆయన ఆకలిని కంట్రోల్ చేసుకోలేరని మనకి అసెంబ్లీ సాక్షిగా తెలుసు కదా. గట్టి చట్నీ దొరకదనే బాధతో వచ్చుండ్రు. ఎందుకన్నా మీరు అది పాయింట్అవుట్ చేస్తున్నారు? అలా అచ్చెన్నాయుడు తినిపోవడానికి వచ్చారా? తినిపోవడానికి వచ్చారా?
ఆ భూతంత్రం మీకు తెలుసు కదా, దెంగి తినిపోవడానికి వచ్చారా అంటూ గతంలో మాట్లాడిన వ్యక్తి ఆయన. ఇక్కడ కూడా ఆయన తినిపోవడానికి వస్తాడు, అంతేగాని ఇలా పరామర్శించడానికి ఎప్పుడు అచ్చెన్నాయుడు గారు రారు అనేది అక్కడ ప్రజలు పాపం గుర్తు చేసుకున్న ప్రతిసారి అంటున్నారు. కనీసము ఆయన ఇంటికి కూడా రాలా, కనీసం వీళ్ళ ఇంటికి కూడా రాలా. పైగా ఏమంటారు తెలుసా, వీడియో కాల్ చేశారట. వీడియో కాల్లో వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళ కుటుంబాలను వాళ్ళు పరామర్శించారు అని చెప్పి అనితమ్మ అంటుంది. అన్న వయసు అన్న అనితమ్మ అంటున్నావు, అర్థం చేసుకో. నువ్వు అనితమ్మ అన్నావంటే మీ నాన్న అనితమ్మకి వాళ్ళ అమ్మకి ఏమవుతాడని మళ్ళీ ఆవిడ ఆలోచిస్తుంది. అప్పుడు అనితమ్మ అని మీరు అన్నందుకు మీ నాన్న అనితమ్మకి ఏమవుతాడని ఆవిడ ఆలోచిస్తుంది. అప్పుడు ఆలోచించింది అనుకోండి, అప్పుడు అనితమ్మ కాస్త ఉగ్రరూపం దాల్చి గతంలో వైఎస్ విజయమ్మ గారిని అనేది కదా, అందరూ విజయమ్మ షర్మిలమ్మ విజయమ్మ షర్మిలమ్మ భారతమ్మ అంటారు, వీళ్ళ నాన్నలు వాళ్ళకి ఏమవుతారు అని అడిగిన ఘటన గుర్తొచ్చింది అనుకోండి, మీరు అనితమ్మ అన్నందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్పు చేసినట్టు అయిపోయింది ఆవిడ దృష్టిలో. దయచేసి అటువంటి మాటలు మాట్లాడకండి, అమ్మ అనకండి. మీరు హోంమంత్రి, డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే మంత్రి అనితమ్మ గారు మళ్ళీ అనితమ్మ గారు అంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పరువు తీయకండి సార్ ప్లీజ్. ఆవిడ దృష్టిలో చాలా పెద్ద తప్పు మాట అది. అనితమ్మ గారు అని మేమంటాం, మీరు అనకండి. మీరంటే మాత్రం ఆవిడ చాలా ఫీల్ అయ్యిద్ది. వీడియో కాల్లో పరామర్శించినామని చెప్తారు. ఒకరంటే ఒకరు కనీసం బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి కానీ, డిసాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ కనీసం ఎవరంటే ఒకరు పట్టించుకున్న పరిస్థితి లేదు. కనీసం వీళ్ళ ఇళ్ళ కాడికి వచ్చి వీళ్ళను ఓదార్చి తప్పు జరిగిందమ్మా, ప్రభుత్వం తప్పు చేసేది, కలెక్టర్ స్పందించలేదు, అది మా తప్పే, సిఐ పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించలేదు, అది మా తప్పే, దానికి క్షమాపణ చెప్తా ఉన్నామమ్మా, మీకు కనీసం మనిషిని తీసుకొని రాలేకపోయినా కూడా కనీసం మీ కుటుంబానికి తోడుగా మేము ఉంటామమ్మా అని చెప్పి కనీసం 4 మాటలు మాట్లాడలేకపోయారు. ఈ జోక్ లేకండి సార్. ఏ గవర్నమెంట్ అయినా ఒప్పుకుంటుందా మేము తప్పు చేసామని? పోనీ వాళ్ళ గవర్నమెంట్ వదులుకోండి, ఈ గవర్నమెంట్ అయినా కూడా చంపి డోల్ డెలివరీ చేశారు కదా, అప్పుడు మేమే తప్పు చేసామమ్మా, మా గవర్నమెంట్ తప్పమ్మా, మా పోలీసులే తప్పని జగన్మోహన్ రెడ్డి గారు మీరేమని చెప్పారా? చెప్పలేదు కదా. అట్లాగే ఉంటది. ఇట్లాంటి చిన్న చెప్పకండి. వాళ్ళు తప్పిపోయారు, వాళ్ళ కుటుంబాల దగ్గరికి రాలా, పరామర్శించాలా, అంతవరకు ఓకే. మీరు గతంలో ఒక్కొక్క కుటుంబానికి ₹1 సానుభూతిగా ఇప్పించారు, అది కూడా ఓకే. ఇప్పుడు మీరు వచ్చి వాళ్ళని పరామర్శించారు, తోడుగా ఉంటారు, అది కూడా ఓకే. ఇప్పుడు అనితమ్మ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అంతెందుకు చేయిపోయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కానీ రారు, మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి ఓట్ల టైంలోనే మత్స్యకారులు గుర్తొస్తారు. అయినా ఈ మత్స్యకారులు నిన్ను అంత మోసం చేశారే, తడేలనే మూవీలో క్యారెక్టర్లు మొత్తం కళ్ళ ముందు తీసుకొచ్చి నిలబెడితే చివరికి మీకు అన్యాయం చేశారే, అయినా మీరు ఎంత మంచి మనసుతో వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళారు నాకైతే అర్థం కాదు. నేనైతే ఆ దగ్గరకు కూడా వెళ్ళను. దుర్మార్గులు, ఇలా మోసకారులు, నమ్మించి మోసం చేసేవాళ్ళు అవసరం తీరేసిన తర్వాత ఏంటంటే అంటారు కదా, పొడవల్ని తగలబెట్టే రకం అట్లాంటి వాళ్ళు ఇల్లు అన్ని. అంటే వీళ్ళే కదా గతంలో నీకు వెన్నుపోటు పొడిచి, అయినా కూడా ఇంత మంచి మనసు నువ్వు వెళ్ళి వాళ్ళు పరిగణించావంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. అనితమ్మ గారు అని తప్పుగా సంబోధించారేమో ఒకసారి ఆలోచించుకోండి. అనితమ్మ గారికి డౌట్ వచ్చిందనుకో మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటారు. అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వే. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.